చాలా జాగ్రత్త. ఆయన తన స్వకీయుని వద్దకు వచ్చెను. సార్ ఆయన స్వకీయులు ఆయన అంగీకరించాల. ఎవరు ఆయన స్వకీయుని వద్దకు ఎవరు వచ్చారు? తన సొంత భార్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎవరా మొదటి భార్య? ఇజ్రాయేల్ సంఘం, యూద సంఘం. హల్లెలూయా. ఎవరా స్వకీయులు? ఇజ్రాయేల్ ప్రజలు. ఆయన అన్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి. ఎవరా పిల్లలు? ఇజ్రాయేలీలు. ఎవరా కుక్క పిల్లలు? అన్య జనాంగం. హల్లెలూయా. అయితే ఆయన తన స్వకీయులు ఎదుకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనను తన్ను అందరూ అంగీకరించుతారు. హల్లెలూయా. ఎవరైతే రాజుగారి మాటను విని అంగీకరిస్తారో, ఎవరైతే రాజుగారికి నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగారిని, రక్షకుణ్ణి, లోక రక్షకుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అవ్వడానికి, దేవుని కుమార్తెలు అవ్వడానికి, పెండ్లి కుమార్తె అవ్వడానికి, గొర్రెపిల్ల భార్య అవ్వడానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంగీకరించినందుకేనా? తోసివేసినందుకే పోగొట్టేసుకుంది. అంగీకరించినందుకే పొందుకుంది. తోసివేసినందుకు పోగొట్టుకున్నది, అంగీకరించినందుకు పొందుకున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. ఉన్నది అక్కడ, అంగీకరించబడిన స్త్రీ ఉన్నది అక్కడ. ఈ రోజు త్రోసివేయబడిన స్త్రీ ఇక్కడ ఉన్నదా? మనం చూస్తున్నామా? ఈ కాలంలో ఉన్నదా? ఈ యుగంలో ఉన్నదా? అయితే అంగీకరించబడిన స్త్రీ ఇక్కడ ఉన్నదా? ఈ స్థలంలో ఉన్నదా? అంగీకరించబడడానికి ఆ స్త్రీ ఎక్కడి నుంచి తీసుకురాబడింది? ఒక చోట నుంచా? ఒక ప్రాంతం నుండా? ప్రపంచ నలుమూలల నుండి. రాజుగారికి ఇష్టమైన కన్యకలందరూ తీసుకురండి. రాజుగారికి భారీగా కావాలంటే అందమైన కన్యక కావాలి, సౌందర్యవతురాలు కావాలి. ఆమె ప్రపంచంలో ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆమెను ప్రపంచంలో ఉన్న ప్రతి అందగత్తుల్ని, సౌందర్యవంతుల్ని రాజు ఎదురుకు తీసుకురండి. వస్తున్నారా? ఎవరు సార్ ఈ కన్యకలందరూ? హల్లెలూయా. గమనిస్తున్నారా? ఇక్కడ మీకు వస్తీ ఎవరో అర్థమైందా? యోధ సంఘమేనా? ఇక్కడ మీకు ఎస్తేర్ ఎవరు అర్థమైందా? వస్తీ ఏమో త్రోసివేయబడిన రాణి, దేవుని మాటని, రాజుగారి మాటను అంగీకరించకుండా త్రోసివేయబడింది. ఆమె అంగీకరించలేదు కాబట్టి త్రోసివేయబడింది. ఎస్తేరేమో రాజుగారి ఆజ్ఞకు లోబడి, రాజుగారి ఆజ్ఞను అంగీకరించి ఎన్నుకొనబడిన ఆమె. హల్లెలూయా. రాణిగా ఉండటానికి అర్హత పొందుకుంది ఆమె. హల్లెలూయా. అయితే ఈ మొక్కతో వచ్చింది అక్కడికి. మిగతా కన్యకలు రాలేదా? ఎస్తేరుతో పాటు కన్యకలు లేరు ఇంకా? అంటే మిగతా సంఘాలు లేవంటారా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు విశ్వసించిన నీకు ఆయన తన